నమస్కారం. ఈరోజు ప్రెస్ మీటు ఒక 3 అంశాలపైన పెట్టాం. ఒకటేమో సింగరేణిలో 40 లక్షల బొగ్గు మాయమైందని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. దానిపైన గుర్తింపు కార్మిక సంఘంగా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యతను నడుస్తున్నాం. ఒకటి. రెండోదేమో ఒక సంఘానికి ఒక పార్టీతో, ఒక రాజకీయ పార్టీతో ఇంకో రాజకీయ పార్టీ సింగరేణి ప్రాంతంలో పర్యటనలు చేస్తూ ఉన్నారు. యాత్ర అంటారు, ఇంకో యాత్ర అంటారు, జరుగుతూ ఉంది. మరి ఒకేసారి ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది అనేది కూడా కార్మికులకు చెప్పాలి. మూడోదేమో ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 కోడుల వల్ల వేజ్ బోర్డు ప్రశ్నార్థకమైంది. దీని గురించి కూడా మాట్లాడాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అయితే ముందుగా 40 లక్షల బొగ్గు మాయమైందనేది కరెక్ట్ కాదు. కాకపోతే 40 లక్షల టన్నుల బొగ్గుని కలిపారు 2024-25లో. మళ్ళీ దాన్ని 25-26 సంవత్సరానికి మళ్ళీ తీశారు. అడ్జస్ట్మెంట్ అంటారు దీన్ని. జరిగింది. గతంలో జరగలేదంటే గతంలో కూడా ఎప్పుడూ సింగరేణిలో కార్మికులకు తెలుసు, ఆఫీసర్లకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో మార్చి నెల వరకు ఎంతో కొంత బొగ్గుని అడ్జస్ట్మెంట్ చేసుకొని, ఎక్కువ కలిపి చేసుకొని, టార్గెట్ చూపించుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి దాన్ని ఇచ్చేస్తారు. దీనికి కారణం ఏందని అడిగితే వాళ్ళు చెప్పే 2-3 రకాలు. ఒకటేమో వాళ్ళ పీరియడ్లో ఆ సిఎన్ఎండీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పీరియడ్లో టార్గెట్ రీచ్ అయిందని చూపించుకోవాలనేది ఒక కారణం అయితే, రెండోది ఏంటంటే టార్గెట్ రీచ్ అయ్యి లాభాలు కనపడితే వీళ్ళకి లోన్లు కూడా బ్యాంకుల నుంచి ఎక్కువ వస్తాయి కాబట్టి దానికి కూడా కారణం అవుతుంది. ఇట్లాంటి కారణాల వల్ల, ఏదో కారణాల వల్ల వాళ్ళు ఇది ఎప్పుడు చేస్తారు. మీకు తెలిసి ఉండాలి, 2017లో దాసో శ్రావణ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఆయన ఉన్నప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సింగరేణిలో 67 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది, ఇది మరో సత్యం కంప్యూటర్స్ లాగా అవుతుంది సింగరేణి అని ఇచ్చాడు. కావాలంటే మీకు అది అందరి కాపీలు కూడా ఇస్తాం. అదే దాసో శ్రావణ్ గారు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు. వాస్తవమే, ఆనాడు కూడా 67 లక్షల టన్నుల బొగ్గుని కలుపుకొని కంపెనీ మళ్ళీ వచ్చే సంవత్సరం దాన్ని అడ్జస్ట్మెంట్ చేసింది. అప్పుడు కరెక్ట్ కాదు, ఇప్పుడు ఇది చేసింది కరెక్ట్ కాదు. మేము దాన్ని ఎప్పుడు సమర్థించాం. కానీ మేనేజ్మెంట్ అడ్జస్ట్మెంట్ చేసేదాన్ని రాజకీయ లబ్ధి కొరకు వాళ్ళు ఆనాడు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ని విమర్శ చేసి లబ్ధి పొందాలని ఆనాడు బీఆర్ఎస్ మీద వాళ్ళు విమర్శ చేసి దాసో శ్రావణ్ గారు చేశారు. ఇవాళ హరీష్ రావు గారు ఇప్పుడు రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ మీద ఇచ్చేయాలని ఇప్పుడు బొగ్గు మాయమైందని ఆయన చెప్తాడు. కాబట్టి బొగ్గు మాయం కాలేదు. ఒక టన్ను బొగ్గు కూడా సింగరేణి బయటికి ఎక్కడికి పోదు. కాకపోతే అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీనివల్ల మేము ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పుడు కార్మికులలో మోరల్ దెబ్బతింటుంది, మొరాలిటీ. కార్మికుడిని కష్టపడి పనిచేస్తున్నా లక్షల టన్నుల బొగ్గు మాయమైపోతే ఎవడో అమ్ముకుంటే ఎవడో తింటే నేనెందుకు కష్టపడి పనిచేయాలనేటువంటి ఒక భావం వస్తుంది. కాబట్టి ఇది సింగరేణి మనుగడకే ప్రశ్నార్థకమైంది. కాబట్టి వాస్తవాన్ని చెప్పండి కార్మికులకి. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేశారు. 2024-25కి రాని బొగ్గుని చూపించారు. 2025-26లో ఎక్కువ వచ్చిందా, దాన్ని తగ్గించుకున్నారు అని చెప్పండి. వాస్తవం. ఇది చేయడం కరెక్టా అంటే కరెక్ట్ కాదు. మేము కూడా చెప్తాం, మేనేజ్మెంట్ ఇది చేయడం కరెక్ట్ కాదు. ఈ మేనేజ్మెంట్ ఏదో వాళ్ళ దీని కొరకు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఇది గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిన విషయమే, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా జరుగుతున్న విషయమే ఇది అనేది కార్మికులు గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటి. ఇంకా రెండోది, ఇవాళ అందరూ పొలమంటూ బావిల మీద యాత్రలు చేస్తూ ఉన్నారు. సరే చేసుకొని కార్మికుల సమస్యల మీద మాట్లాడటం, కార్మికుల చైతన్యం చేయటం, ఇవన్నీ కూడా వాస్తవం ఉండాలి. మేము కాదన్నాం, దానికి వ్యతిరేకలం కాదు. కానీ ప్రతి ఒక్కడు వచ్చి ముందు ఏఐటీసీనే ఒక తిట్టడం. ఏఐటీసీ ఏదో పూజలు చేసేటప్పుడు ముందు ఏం చేస్తారంటే వినాయకుడికి పూజ చేస్తారు, తర్వాతనే ఇంకే దేవుడికైనా చేస్తారు. అట్లనే బావి మీదకి రాగానే ఏఐటీసీని తిడతారు, తర్వాతనే మాట్లాడతారు. ఇది బాగా ఫ్యాషన్ అయిపోయింది. దీంట్లో ప్రధానంగా
ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఏదైతే పెండింగ్ ఉన్నాయో దీనికి కారకులు ఎవరనేది ఆలోచించి చెప్పాలి. ఇవాళ మెడికల్ బోర్డు ఆగింది. మెడికల్ బోర్డు ఆగితే ఐఎన్టీసీతో సహా అందరు ఏమన్నారు, ఏఐటీసీ గుర్తింపు సంఘం చేయబట్టే ఇది ఆగిపోయింది, వాళ్ళు మాట్లాడతలేరు, చేయట్లేదు అన్నారు. నిండు అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు చెప్పిన మాట ఏంది, గతంలో 13 సంవత్సరాల కాలంలో సింగరేణిలో 3,500 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ అయితే ఒక్క 4-5 సంవత్సరాల కాలంలోనే 13,000 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యారు. ఇది గోల్మాల్ జరిగింది, దీని మీద మేము ఏసీబీ ఎంక్వైరీ దయిస్తున్నాం, అందుకే ఆపినాం అని చెప్పింది. ఇది వాస్తవా కాదు? ఇది సింగరేణి మేనేజ్మెంట్ చేతిలో లేదు. సింగరేణి మేనేజ్మెంట్ చేతిలో ఉంటే మేము కొట్లాడతాం యూనియన్గా. ఇది ప్రభుత్వం నుంచి ఏసీబీ ఎంక్వైరీ పెట్టి దాని మీద అది చేయకుండా ఆపిండ్రు కాబట్టి ఇలా ప్రభుత్వం చేయాలి. మరి ప్రభుత్వం కూడా చేయనట్టుందా? మున్సిపల్ ఎలక్షన్లప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా భూపాలపల్లి పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు, ఎవరయ్యా మెడికల్ బోర్డు ఆగిపోయింది అన్నది, బరాబర్ మెడికల్ బోర్డు ఖచ్చితంగా జరుగుతుందని చెప్పిండు. మరి జరిగిందా? ఇప్పుడు ఎన్ని నెలలైంది? నిన్న పోయిన నెల మొన్న బదిలీ వర్కర్లకి ఆఫీస్ ఆర్డర్లు వేయడానికి బట్టి విక్రమార్క గారు ఇతర మంత్రులందరూ వచ్చారు మంచిర్యాల ఫంక్షన్ హాల్లో. బట్టి విక్రమార్క గారు స్వయంగా చెప్పిండు, మెడికల్ బోర్డు ఆగలేదు, బరాబర్ నడిపిస్తామని చెప్పిండు. మరి ఏది చెప్తున్నారు కానీ జరగటం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని మనం ఇది చేయాల్సిన అవసరం ఉంది, కానీ ఏఐటీసీగా మమ్మల్ని ఇది చేయడం అనేది కరెక్ట్ కాదనేది వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, టీబీజీకేఎస్ యూనియన్ మిర్యాల రాజిరెడ్డి గారు మొన్న ఒక మీటింగ్ పెట్టి ఏఐటీసీ యూనియన్ విఫలమైంది, లేకపోతే మేము చేతగానోళం అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. ఒక్కటి ఆయన గుర్తుపెట్టుకోవాలి, మేమంట చందాల కొరకే పనిచేస్తానమాట, మేమంట పైరవీలు చేసుకోవడానికే పనిచేస్తానమాట. ఆ మాట అంటే కొద్దిగా సిగ్గు ఉండాలి. ఎందుకంటే చందాలు వసూలు చేసి పంచుకునే దగ్గర భాగాలు కుదరక కొట్లాడుకొని జైలుకు పోయింది ఏ సంఘం? మేము 80 సంవత్సరాలు ఉన్నాం, ఇంతవరకు మా సంఘంలో ఎలాంటి రిమార్క్ రాలేదు. ఎవడు తిన్నాడని, వాడు తిన్నాడు, వీడు తిన్నాడు పంచుకున్నాడని. మరి నీ సంఘం పెట్టి 10 సంవత్సరాలు కాలేదు, సంఘం పెట్టిన 2 సంవత్సరాలకే మీరు కొట్లాడుకొని జైలుకు పోయింది. మేము అనాలి ఆ మాట? అది కరెక్టా? పైరవీలు ఎవరు చేశారు? టీబీజీకేఎస్ పీరియడ్లో ఏం జరిగింది? ఇవాళ ఏం జరుగుతుంది? ఇవాళ పారదర్శకంగా జరుగుతుంది. ఇవాళ ఒక కార్మికుడు సర్ఫేస్ జనరల్ మజ్దూర్గా పోవాలంటే మాస్టర్లను బట్టి లెక్కబెట్టి ఎవరు సీనియర్ ఉన్నారో దాన్ని బట్టే ఈట జరుగుతుంది. మరి మీ కాలంలో ఏం చేశారు? ఎవరికి ఇది మీకు ఇదైతే వాళ్ళ దగ్గర పైరవీ చేసుకొని మీరు వాళ్ళతో చేయించుకున్నారు. డిప్యుటేషన్ కాదు, ఏదైనా కావచ్చు. అసలు సింగరేణిలో సిఎస్ఆర్ నిధులు కానీ డిఎంఎఫ్టీ నిధులు కానీ ఎప్పటి నుంచి ప్రారంభమైందండి? నిధులు దుర్వినియోగం అనేది చెప్పమనండి. 2014 కంటే ముందు సిఎస్ఆర్ నిధులు కానీ డిఎంఎఫ్టీ నిధులు కానీ దుర్వినియోగమైనట్టు చూపించమనండి. 2014 తర్వాతనే కదా ఇక్కడ నిధులను తీసిపోయి ఎక్కడో పెట్టుకొని ఇచ్చేస్తుంటే ఆనాడు మేము విమర్శ చేసి, ఆనాడేంది ఈనాడు కూడా విమర్శ చేస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా సరే మేము అడుగుతున్నాం, డిఎంఎఫ్టీ నిధులు సిఎస్ఆర్ నిధులు ఇక్కడే ఖర్చు పెట్టాలి, మీరు తీసుకుపోయి ఎక్కడో ఖర్చు పెట్టడానికి వీలేదు మేము అడుగుతున్నాం. ఇవాళ కూడా ఆనాడు అడిగినాం, ఈనాడు అడిగినాం. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మేము కార్మిక సంఘంగా ఎవరి అధికారంలో ఉన్నా వాళ్ళని నిలదీయడానికి ఉన్న వాళ్ళమే మేము. వామపక్ష పార్టీలు, వామపక్ష సంఘాలంటే సిపిఐ, సిపిఎం ఈ అట కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నాయట. ఎక్కడ మద్దతు ఇస్తున్నాం? సమస్యల మీద కొట్లాడుతుంది. గుడిసెలు కూలిస్తే మొన్న వరంగల్లో మేము కొట్లాడినావా, సిపిఐ తరఫున కొట్లాడినావా, మీరు కొట్లాడినా? మీది స్టేట్లో పెద్ద పార్టీ అయితే మీరు ఎక్కువ చేస్తుండొచ్చు, మేము కాదన్నాం. కానీ మాట్లాడేటప్పుడు కొంచెం గుర్తించాలి. మాకు ఏ రాజకీయ పార్టీకి వత్తాసు లేదు. మేము నిన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా మేము కొట్లాడినాం. మరి బీఆర్ఎస్ తోటే కలిసే ఇచ్చేసినాం. అప్పుడేమంటారు మరి? అప్పుడు మేము బీఆర్ఎస్కి తొత్తులు అయినా? ఎవరికి కాదు, మేము మా న్యాయమైన సమస్యల మీద ఖచ్చితంగా నిలబడి కొట్లాడేది వామపక్ష పార్టీలు. సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ ఎంఎల్ కావచ్చు, ట్రేడ్ యూనియన్స్గా ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టీ లాంటి సంఘాలే కరెక్ట్ కొట్లాడతాయి. మీ బూర్జువా సంఘాలు, అది తెలుగుదేశం అయినా, టీఆర్ఎస్ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, వీళ్ళందరికీ కూడా రాజకీయ లబ్ధి తప్ప కార్మికుల లబ్ధి ఉండదు.